సృష్టి ఫెర్టిలిటీ డాక్టర్ నమ్రత కహాని చాలా పెద్దదే. నడిపేది ఫెర్టిలిటీ సెంటర్ అయినా పక్కా కమర్షియల్ మైండ్. ఐవీఎఫ్ సరోగసి ఏదైనా చేస్తా ఉంటారు, కానీ ఫెయిల్ అయినా కూడా డబ్బులు దండుకుంటారు. పిల్లలు పుట్టిస్తామనే కాన్సెప్ట్ పట్టుకొని మిడిల్ క్లాస్ వాళ్ళను టార్గెట్ చేసేసింది. ఫ్రీ కన్సల్టెన్సీ పేరుతో పేదలు మధ్యతరగతి వాళ్ళకి వల వేసింది. తన దగ్గరికి వచ్చిన వారికి మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంది. వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలుగుతారు అని పసిగట్టి లక్షల రూపాయలని లాగేసుకుంది. తర్వాత ఇక షరా మామూలే. ప్రస్తుతం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తవ్వే కొద్దీ నమ్రత అరాచకాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. ఓ వృద్ధ వైద్యుడి లైసెన్స్ దుర్వినియోగం చేసినట్టు తెలుస్తోంది. ఆయన 94 ఏళ్ల డాక్టర్ సూర్యశ్రీ అని సమాచారం. ఇప్పుడు ఆయన రిజిస్టర్డ్ లైసెన్స్ తీసుకొని క్లినిక్ నడిపిస్తుంది ఈ మాయదారి డాక్టర్ నమ్రత. సీన్ కట్ చేస్తే ఇప్పుడు జరుగుతున్న తంతు ఆ వృద్ధ వైద్యుడికి కూడా అవగాహన లేదు అనే టాక్ వినబడుతోంది. వాస్తవానికి డాక్టర్ నమ్రత అతడి లైసెన్స్తో ఫెర్టిలిటీ సెంటర్ నడుపుతున్నట్లు కూడా చెప్పిందో లేదో అనుమానం కలుగుతోంది. మరోవైపు డాక్టర్ నమ్రత బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తప్పుడు హామీలు ఇచ్చారని కొందరు, సక్సెస్ కాకపోయినా డబ్బు తీసుకున్నారని మరికొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. డాక్టర్ నమ్రతది పక్కా బిజినెస్ మైండ్ అంటున్నారు. చెప్పాలంటే తమతో నగదు లేకపోయినా కూడా చెక్కుల రూపంలో బిల్లు చెల్లించామంటూ బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇక సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత అనేక అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. సో పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇంకా వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసుకోవడం, పిల్లలు లేని వాళ్ళకు ఖచ్చితంగా పిల్లలు కలిగిస్తాం, ఆ పద్ధతులు మా హాస్పిటల్లో ఉన్నాయంటూ వాళ్ళకు ఆశ చూపి వాళ్ళ దగ్గర ఎంత వస్తాయో ఒక అంచనా వేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఎంత అయితే అంత దండుకోవడం. తర్వాత చాలామంది పెద్దవాళ్ళని కూడా టార్గెట్ చేసింది. పెద్దవాళ్ళ దగ్గర లక్షలు కూడా పోగేసి అందరినీ నిలువునా ముంచింది. ఇప్పుడు మొన్న ఈ విషయం బయటపడడంతో ఒక దంపతులు తమ DNA టెస్ట్ చేయడంతో తమకు పుట్టిన సంతానం కాదు అని తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇది వెలుగులోకి వచ్చిందో, ఈ విషయం వెలుగులోకి వచ్చిందో, అప్పటి నుంచి బాధితులు అందరూ కూడా బయటకు వస్తున్నారు. మేము మోసపోయామంటూ అందరూ డాక్టర్ నమ్రత వాళ్ళని ఎట్లా మోసం చేసిందో వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం ఇస్తారు. విజయ్, డాక్టర్ నమ్రత అక్రమాలు ఒక్కొక్కటిగా ఇంకెట్లా వెలుగు చూస్తున్నాయి, బాధితులు ఇప్పుడిప్పుడే ఎట్లా బయటకు వస్తున్నారు, ఎంతెంత నష్టపోయామని చెబుతున్నారు, ఇంకా ఈ విషయంలో ఇంకా మరింతగా విస్తుగొలిపేటువంటి విషయాలు ఏం తెలుస్తూ ఉన్నాయి? ఎస్ రాజేష్, అయితే ఈ టెస్ట్ బేబీ సెంటర్ వ్యవహారం ఏదైతే ఉందో పురాతన వస్తువులు తవ్వే కొద్దీ బయటపడ్డట్టుగా ఈ యొక్క అక్రమాలు అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. డాక్టర్ నమ్రత అక్రమాలు అయితే సో ఈ తంతు మొత్తం జరగడానికి కారణమైనటువంటి లైసెన్స్ ఏదైతే ఉందో ఆ ఫర్టిలిటీ సెంటర్కి సంబంధించినటువంటి లైసెన్సు 90 ఏళ్లకు పైబడినటువంటి ఒక డాక్టర్ సూర్యశ్రీ అనేటువంటి డాక్టర్ లైసెన్స్ని ఈ యొక్క డాక్టర్ నమ్రత కూడా యూజ్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈవెన్ ఈ విషయం ఆ డాక్టర్కి కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే పోలీసులు చెప్పేంత వరకు కూడా ఆయనకు తమ లైసెన్స్ని ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ని నడిపేయడానికి వాడుకుంటుందని కూడా ఆ డాక్టర్కి అయితే తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొకటి దారుణమైనటువంటి విషయం ఏంటంటే కేవలం పేద అలాగే మధ్యతరగతి ఫ్యామిలీస్ ఎవరైతే పిల్లలు అందకుండా, అంటే పిల్లలు పుట్టకుండా లేట్ మ్యారేజ్ అయ్యి లేదా పిల్లలు పెళ్ళైన తర్వాత సంవత్సరాల కొద్దీ పిల్లలు లేకుండా ఉంటారో వాళ్ళని మాత్రమే టార్గెట్గా చేసుకొని ఫ్రీ కన్సల్టెన్సీ పేరుతో, అంటే ఓపీ అవుట్ పేషెంట్స్కి ఎవరైతే కన్సల్టెన్సీని డాక్టర్ని కలవడానికి వస్తారో వాళ్ళ వద్ద నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా, అంటే మొదట డబ్బులు తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉన్నాము, మీకు 2 విజిట్స్ 3 విజిట్స్ ఇలా ఫ్రీగా కల్పిస్తాము, దెన్ ఆఫ్టర్ తర్వాతనే మీకు ట్రీట్మెంట్ ఓకే అయితే, ట్రీట్మెంట్ నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు అని ఇలాంటి మాయ మాటలు, కళ్ళబొల్లి మాటలు చెప్పి ఫస్ట్ ఐవీఎఫ్కి కన్వర్ట్ చేస్తారు. ఐవీఎఫ్ ద్వారా అయితే కొంత టైం పడుతుంది, అలాగే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, 80% ఉంటుంది, అలాగే 60% ఉంటుంది అంటూ వాళ్ళని మభ్యపెట్టి మళ్ళీ సరోగసి వైపుకు మళ్ళిస్తారు. సో సరోగసిలో కూడా నిజమైన సరోగసి చేయకుండా వేరే వాళ్ళ పిల్లలు, ఈవెన్ అంటే హైదరాబాద్కి బతుకు తెరువు కోసం వచ్చినటువంటి గిరిజనులు, అలాగే దిగువ మధ్యతరగతికి
చెందినటువంటి వారి పిల్లలని, అలాగే పేదరికంలో మగ్గుతున్నటువంటి డబ్బు అవసరం ఉన్నటువంటి ఫ్యామిలీస్ని గుర్తించి ఒక టీంని ఏర్పాటు చేసుకుంది ముందు ఈవిడ. సో ఒక ఫ్యామిలీస్ని, అలాంటి ఫ్యామిలీస్ని వీళ్ళ టీం అంతా కూడా గుర్తించి వాళ్లకు డబ్బు ఆశను ఎరవేసి సో వీళ్ళందరి దగ్గర నుంచి పిల్లలని ఈ సరోగసి పేరుతోని చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తూ ఉంది. సో ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో కూడా క్యాష్కు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగాయని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఈవెన్ బాధితులు పలుమార్లు వాళ్లకు ఫర్టిలిటీ అనేది అంటే వాళ్ళకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వకపోయినా కూడా వాళ్ళ వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈవెన్ వారి వద్ద డబ్బులు లేకపోతే ఈవెన్ చెక్కుల్ని కూడా వాళ్ళ దగ్గర నుంచి బ్యాంకు చెక్కుల్ని కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ వ్యవహారం అంతా రాజస్థాన్ జంట ఇచ్చినటువంటి కంప్లైంట్తో పూర్తిగా బట్టబయలైపోయింది. వాళ్ళ DNA ఆ బేబీతో వాళ్ళు తీసుకున్నటువంటి బేబీతో మ్యాచ్ అవ్వట్లేదని చెప్పి ఇదంతా కూడా తంతు బయటపడింది. సో ఈ బయటపడినటువంటి అనంతరం బాధితులందరూగా కూడా మొత్తం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంత సమాజంలో ఉన్నటువంటి భయం వల్ల కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి మర్యాద పోతుందనేటువంటి ఆందోళన వల్ల కావచ్చు, వాళ్ళ పేర్లు వివరాలు అయితే బయటికి రావట్లేదు. కానీ పెద్ద ఎత్తున ఇందులో ఉన్నటువంటి బాధితులు మోసపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఈవెన్ 30 మంది పిల్లలను కేవలం సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి ఈ అడాప్ట్ అంటే అందరికీ సరోగసి సీనియర్ డాక్టర్ చాలా వయసు చాలా ఎక్కువ వయసు, 90 ఏళ్లకు పైగా, 94 ఏళ్ళు అంటున్నారు. సూర్యశ్రీ డాక్టర్ పేరు. సో ఆయన లైసెన్స్ వాడుకుంటున్నారు. కనీసం అసలు ఆయనకు తెలుసో తెలియదు అనేది. అసలు ఆ డాక్టర్ ఎవరు, ఆ వృద్ధ డాక్టర్ ఎవరు, తెలుసా ఆయన వివరాలు ఏంటి? ఆయన వివరాలు ఇంతవరకు అధికారికంగా ఎక్కడా కూడా బయట పెట్టలేదు. ఎందుకంటే ఇది ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి దర్యాప్తు కాబట్టి కేవలం మనకు పేరు మాత్రమే తెలిసింది. అలాగే ఆయన ఇదివరకు కూడా ఒక సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అంటే కూడా తెలుస్తోంది మనకి రాజేష్. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ అంశానికి సంబంధించి దర్యాప్తు అయితే లోతుగా కొనసాగిస్తూ ఉన్నారు పోలీసులు. సో అన్ని రకాలుగా ఈవెన్ వైద్య వృత్తిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని మోసం చేసింది డాక్టర్ నమ్రత. ఈవెన్ పేషెంట్స్గా బాధితులుగా వచ్చినటువంటి వాళ్ళని మోసం చేసింది. అలాగే ముఖ్యంగా న్యాయ వ్యవస్థని అత్యంత దారుణంగా మోసం చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఆవిడ కొడుకునే ఒక అడ్వకేట్గా మార్చి ఒక కింద ఫ్లోర్లో ఆవిడ కొడుకు ఆఫీసు, పై ఫ్లోర్లో ఈవిడ ఆఫీసు, అలా ఆవిడకి ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని బెదిరించడం, మిమ్మల్ని కోర్టులో చూసుకుంటాం, మీకు ఏమైనా మాకు అంటే లావాదేవీలకు సంబంధించినటువంటి అంశం గురించి కానీ మీరు మాకు న్యాయం చేయలేదని చెప్పేసి ఏదైనా మాట్లాడితే ఎదురు తిరిగితే మీ పైన ఖచ్చితంగా ఈ క్రిమినల్ కోర్టులో కేసులు వేస్తాము, ఇట్లా బెదిరించడము, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం కూడా చేసేదని చెప్పి బాధితులైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాజేష్. అయితే రోజుకు ఒక కొత్త విషయం బయటకు వస్తూ ఉంది. ఈవెన్ ఈవిడ సందర్శించినటువంటి ఈవిడ పెట్టినటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో, డైలీ ఈవిడ వెళ్ళి సందర్శించేటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో, అటు కోల్కతాలో కానీ, ఒడిశాలో కానీ, ఇటు సికింద్రాబాద్, కొండాపూర్, అలాగే మనకి విజయవాడ, వైజాగ్, ఈ యొక్క నెల్లూరులో ఈవిడ పెట్టినటువంటి బ్రాంచ్లో అన్నిట్లో కూడా ఇలాంటి మోసాలకే పాల్పడేదంటూ కూడా ఆరోపణలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పదుల సంఖ్యలో ఈవిడ పైన కేసులు ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళ లైసెన్స్లని తీసుకొని లీజుకు, అంటే లైక్ ఎట్లా అంటే మీకు కొంత డబ్బు ఇస్తాము, మీరు మా ఫర్టిలిటీ సెంటర్ కింద పనిచేయండి, మీరు మాకు మీ యొక్క సేవలను అందించండి, మీకు డబ్బులు ఇస్తామన్నట్టుగా చెప్పి వాళ్ళని ఇందులోకి లాగింది. అలాగే అసలు ఏ సంబంధం లేనటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సూర్యశ్రీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో 94 ఏళ్లకు పైబడినటువంటి డాక్టరు, ఆయనకు సంబంధం లేదు దీంతో. ఈవెన్ ఆయన ప్రాక్టీస్ ఆయన చేసుకుని ప్రాక్టీస్ మానేశాడు. అంటే వృద్ధాప్య సమస్యల వల్ల కూడా ఆయన ప్రాక్టీస్ మానేసినప్పటికీ కూడా ఆయన లైసెన్స్తోని రిప్రజెంటేటివ్ చేసుకుంటూ ఇక్కడ ఈ సికింద్రాబాద్లో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ని, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది రాజేష్. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ సెంటర్ని కూడా పూర్తిగా పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. సో మరొక 2 రోజుల పాటు కూడా ఈ కస్టోడియల్ ఎంక్వైరీ అయితే కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే జడ్జి ముందు కూడా కోర్టులో కూడా పోలీసులు అయితే పిటిషన్ దాఖలు చేశారు. 7 రోజుల వరకు కూడా కస్టోడియల్ ఎంక్వైరీకి మాకు డాక్టర్ నమ్రత, అలాగే ఆవిడ కుమారుడు, అలాగే ఇతర లావాదేవీలు ఎవరైతే ఉన్నారో మొత్తం పెద్ద ఎత్తున క్యాష్ని వీళ్ళందరూ కూడా లావాదేవీలుగా తీసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా అటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ లావాదేవీలకు సంబంధించి దాడులు కొనసాగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా వీళ్ళని కస్టోడియల్ ఎంక్వైరీ చేస్తే తప్ప మిగతా అన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఒక 7 రోజుల వరకు వీళ్ళని కస్టోడియల్ ఎంక్వైరీకి కూడా కోరాలని చెప్పి కూడా తీసుకోవాలన్నట్టు పిటిషన్ కూడా దాఖలు చేశారు కోర్టులో. మరీ ముఖ్యంగా అసలు సంబంధం లేనటువంటి సూర్యశ్రీ లైసెన్స్ను వాడుకోవడం ఏంటి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు, అలాగే ఆవిడ పైన ఉన్నటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గతంలో చేసింది, ఆ తర్వాత చేసింది, అలాగే
ఇప్పుడు మొన్న ఈ రాజస్థాన్ జంట బయట పెట్టినటువంటి ఈ ఉదంతం ద్వారా గతంలో చేసినటువంటి ప్రతి దారుణం కూడా తవ్వకాల్లో బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాజేష్. ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో అది ఫెర్టిలిటీ సెంటర్, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఏదైతే ఉందో ఆ దాని నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత అనేక అరాచకాలకు పాల్పడింది. మా పేద సామాన్య మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేసుకుంది. ఎవరైతే వాళ్ళకి సంతానం కలగట్లేదు అని అక్కడ ఆశ్రయిస్తారో ముందైతే ఒక ఫ్రీ కన్సల్టెన్సీ అంటూ వాళ్ళందరినీ ముందైతే ఆసుపత్రికి వచ్చేటువంటి ప్రయత్నం చేసి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఒక 3-4 సార్లు వాళ్ళని ఫ్రీగా చూసిన తర్వాత ఇక మీకు సంతానం కలగాలంటే ఈ పద్ధతులు పాటించాలి, ఈ ఐవీఎఫ్ చేయాలి, లేదంటే ఐవీఎఫ్తో సాధ్యం కాదు, సరోగసి చేయాలి అంటూ ఇట్లా వాళ్ళకి ఒక రకమైనటువంటి భ్రమలు కల్పించి వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర కలిగి ఉన్నారా లేదా, డబ్బులు ఉంటాయా లేవా, అవన్నీ కూడా అవసరం లేదు, వాళ్ళు ఎక్కడి నుంచైనా పట్టుకొస్తారనుకుంటారు. సో అట్లా వాళ్ళని టార్గెట్గా చేసి పేద మధ్యతరగతి ప్రజలని టార్గెట్గా చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకొని ఇట్లా లక్షల్లో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకున్నటువంటి అనేక అక్రమాలు డాక్టర్ నమ్రత చేసిందంటూ ఇప్పుడు బాధితులందరూ బయటకు వస్తున్నారు. సో ఎవరైతే మొన్న ఆ జంట ఆమె దగ్గర ట్రీట్మెంట్ చేసుకొని సరోగసి ద్వారా పిల్లల్ని కన్నామనుకున్నారో వాళ్ళకు పుట్టింది వాళ్ళ డిఎన్ఏతో కాదు, అసలు డిఎన్ఏకి ఆ పుట్టినటువంటి బిడ్డకి సంబంధమే లేదు అని ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పటి నుంచి అక్రమాలు, డాక్టర్ నమ్రత చేసినటువంటి అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. సో ఆమె ఒక్క హైదరాబాద్లోనే కాదు, హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, ఇంకా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ముఖ్యమైనటువంటి నగరాల్లో, తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఆమె చాలామందికి ట్రీట్మెంట్ చేస్తానంటూ అందరినీ మోసం చేసింది. సో ఇప్పుడు నిజంగా ఎవరైతే వాళ్ళ దగ్గర సరోగసి ద్వారా బిడ్డల్ని కన్నామని అనుకుంటున్నారో వాళ్ళంతా ఇప్పుడు అసలు నిజంగా మరి ఇప్పుడు మేము పెంచుకున్నటువంటి పిల్లలు కూడా మా డిఎన్ఏకి సంబంధించిన పిల్లలా కాదా అంటూ అనేక అనుమానాలు, ఆందోళనలు అక్కడ పడుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా అంటే ఒక వృద్ధ డాక్టర్, ఆయన వయసు దాదాపుగా 94 ఏళ్ళని చెబుతున్నారు, సూర్యశ్రీ డాక్టర్. సో ఆయన వివరాలు ఇంకా పూర్తిగా తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆయన లైసెన్స్ తీసుకొని ఆయన లైసెన్స్ మీద ఇక్కడ ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అనేది నిర్వహణ జరుగుతోంది అనేది, సో నిజంగా మరి ఆయనకు తెలిసే జరిగిందా తెలియకుండా జరిగిందా అనేది కూడా ఒక అనుమానం వ్యక్తమవుతోంది. సో మరి ఇటువంటి అక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే డాక్టర్ నమ్రత ఉన్నారో ఆ నమ్రత పైన ఇంకా పూర్తిగా విచారణ చేస్తున్నారు అధికారులు, పోలీస్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇంకా ఎటువంటి అక్రమాలు జరిగాయి, నిజంగా మరి ఎన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు మొదటి నుంచి. సో ఇప్పుడంటే బయటకు వచ్చింది, బయటకు రాని విషయాలు ఎన్నో ఉన్నాయి. సో సామాన్య ప్రజలు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు, పేద వర్గాలు, తర్వాత చాలామంది డబ్బులున్న వాళ్ళు కూడా ఆశ్రయిస్తుంటారు జనరల్గా. సో డబ్బులున్న వాళ్ళ దగ్గర ఇంకెక్కువగా డబ్బులు దండుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా అందరినీ ఎవరైతే ట్రీట్మెంట్ కోసం డాక్టర్ నమ్రతను ఆశ్రయించారో వాళ్ళందరినీ ముందుగా భ్రమపెట్టి వాళ్ళందరికీ ఒక నమ్మకం కలిగించి డాక్టర్ చాలా బాగా చేస్తున్నటువంటి ఒక విశ్వాసం నెలకొల్పిన తర్వాత ఇక వాళ్ళ దగ్గర డబ్బులు దండుకోవడం స్టార్ట్ చేశారు. ఫైనల్గా పాపాల పుట్ట పగిలింది అని చెప్పొచ్చు. ఇప్పుడు అందరూ కూడా బాధితులు బయటకు వస్తూ ఉన్నారు. ఇంకా ఇటువంటి అక్రమాలు ఎన్ని చేశారో చేసినటువంటి ప్రతి ట్రీట్మెంట్ కూడా అక్రమమేనా అన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతూ ఉంది.